హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి ప్రోగ్రాంలో మనం ప్రిలిమ్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూస్తున్నాం. వాటిలో ఇంపార్టెంట్ రివర్స్, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా కెన్ బెత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కానివ్వండి, ముళ్ళపెరియార్ డ్యామ్కి సంబంధించి కానివ్వండి, మన గల్వన్ వ్యాలీ, ఆ గల్వన్ రివర్కి సంబంధించి కానివ్వండి, ఇలాగా చాలా విషయాలు రివర్స్ వీటికి సంబంధించి న్యూస్లో ఉన్నాయి. తీస్తా రివర్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలాగా. సో అందువల్ల ఇంపార్టెంట్ రివర్స్, దాంతోపాటు ఓవరాల్ రివర్ సిస్టమ్ని ఒకసారి రివైజ్ చేసి ఇంపార్టెంట్ రివర్స్ కూడా మనం చదివేసుకుందాం. రైట్, సరే. ఇది జాగ్రఫీలో మనం చదువుకుంటాం డీటెయిల్డ్గా. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అది మనకి వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్, అసలు ఇండియాని ఎన్ని డ్రైనేజ్ సిస్టమ్స్గా డివైడ్ చేయొచ్చు? రివర్ ఫ్లోని బట్టి, రివర్ ఫ్లో డైరెక్షన్ని బట్టి మనం డ్రైనేజ్ సిస్టమ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి పెనిన్సులార్ డ్రైనేజ్ సిస్టమ్ అని, 2 హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్ అని పిలుస్తామంటే హిమాలయాస్ నుంచి ఆరిజినేట్ అయినటువంటి రివర్స్ అవి ఫ్లో అయ్యే ఏరియాస్. పెనిన్సులార్ ఏరియాస్ వాటి నుంచి, అది కాకుండా ఇన్లాండ్ డ్రైనేజ్ అంటే లోకల్గా, ఫర్ ఎగ్జాంపుల్ లూనీ రివర్ ఇలాంటివి లోకల్గా ఆరిజినేట్ అవుతాయి. ఇన్లాండ్ అంటే లేక్స్లో కానీ మార్షీ ల్యాండ్లో కానీ డ్రైన్ అవుతాయి. అలాగా డ్రైనేజ్ సిస్టమ్ మనం పెనిన్సులార్ అని, హిమాలయన్ అని, ఇన్లాండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇలాగా 3 డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్, దీనికి సంబంధించి 3 ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయి. ఒకటి గంగా నది, 2 బ్రహ్మపుత్ర నది, 3 సింధు నది మరి దాని యొక్క ట్రిబ్యూటరీస్. ఈ 3 కూడా హిమాలయన్ రివర్ డ్రైనేజ్ సిస్టమ్ అనే దాని కిందకి వస్తాయి. ఇంటర్నేషనల్గా ఇంపార్టెంట్ రివర్స్ ఏవైతే ఉన్నాయో చాలా వాటికి హిమాలయాస్ అన్నటువంటివి, హిమాలయాస్, టిబెటన్ ప్లాట్యూ అన్నటువంటిది ఆరిజిన్ పాయింట్. వాటిలో మన ఇండియాకి సంబంధించి 3 ఇంపార్టెంట్ రివర్స్. ఇక్కడ ఆరిజినేట్ అయినటువంటి మేజర్ రివర్స్ మరియు వాటి యొక్క ట్రిబ్యూటరీస్, ఉపనదులు అనేటటువంటివి పెరీనియల్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ అవి ఫ్లో అవుతాయి. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి గ్లేషియర్స్, మంచు పర్వతాలు ఇవి కరగడం వల్ల వాటర్ ఫ్లో అనేటటువంటిది ఉంటుంది. సో గ్లేషియర్స్ వాటి ద్వారా వస్తుంది కాబట్టి అక్కడ పెరీనియల్ క్యారెక్టరిస్టిక్ అనేటటువంటిది ఉంటుంది. ఇవి కంపారిటివ్లీ యూత్ఫుల్ స్టేజ్లో ఉంటాయి. మనం పెనిన్సులార్ రివర్స్, గోదావరి, కృష్ణ వీటితో పోలిస్తే మన యొక్క గంగా నది కానివ్వండి, ఇండస్ కానీ, బ్రహ్మపుత్ర ఇవన్నీ కొత్త నదులు. ఎందుకంటే హిమాలయాస్ అనేవి రీసెంట్ ఆరిజిన్. పెనిన్సులార్ బ్లాక్ అనేది కంపారిటివ్లీ ఇండియాలో ఓల్డెస్ట్ ఫార్మేషన్ అన్నమాట. అందుకని ఆ రివర్స్ కంపారిటివ్లీ ఓల్డర్. సరే, మరి ఏవైతే హిమాలయాస్లో ఆరిజినేట్ అయిన రివర్స్ ఉన్నాయో అవి యాంటీసిడెంట్ నేచర్ అంటే వెళ్తున్న ప్రాంతాన్ని ఎరోడ్ చేసుకుంటూ ఇవి ఫ్లో అవుతాయన్నమాట. ఇలా హిమాలయన్ రివర్స్ దాంట్లో 3, వాటి గురించి మనం డీటెయిల్గా చూద్దాం. పెనిన్సులార్ రివర్స్, పెనిన్సులా 3 వైపులా వాటర్ ఉండేటటువంటిది. ఈ పెనిన్సులార్ రివర్స్ అనేటటువంటి వాటిలో ఇంపార్టెంట్గా గోదావరి నది, కృష్ణా నది, కావేరీ నది, ఇట్లా మనకి మహానది అని ఇవన్నీ తూర్పు వైపుకు ప్రవహిస్తూ ఉంటే, మరి పశ్చిమం వైపుకు ప్రవహిస్తూ నర్మదా నది, తాపీ నది అనేటటువంటి ఉన్నాయి. తాపీ లేదా తపతి అని పిలుస్తాం. ఇలా పెనిన్సులార్ రివర్స్ అనేటటువంటివి ఉన్నాయి. పెనిన్సులార్ రివర్స్ అనేటటువంటివి చాలా వరకు సీజనల్, ఇవి వర్షం మీద ఆధారపడి ఉంటాయి. హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్ కంటే పెనిన్సులార్ సిస్టమ్ అనేటటువంటిది ఓల్డెస్ట్ సిస్టమ్. వీటి యొక్క ఎరోజనల్ కెపాసిటీ ఎప్పుడైతే యూత్ఫుల్ స్టేజ్లో ఉంటాయో ఫాస్ట్గా ఫ్లో అవుతాయి. ఎప్పుడైతే ఓల్డ్ స్టేజ్లో ఉంటాయో అంటే ముందుగా ఆరిజినేట్ అయ్యి వాటి యొక్క ఫ్లో తక్కువ కాబట్టి ఇవి ఎరోజన్ చేసే కెపాసిటీ పెనిన్సులార్ రివర్ సిస్టమ్కి తక్కువ. మరి ఇన్లాండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే జనరల్గా ఒక రివర్ అనేది ఆరిజినేట్ అయితే చూడాలి, లేక్స్ కానీ ఇన్లాండ్ సీస్ని కానీ కలుస్తాయి. రెయిన్ వాటర్ ద్వారా అవి ఫీడ్ అవుతాయి. రెయిన్స్ ఉన్నప్పుడు వీటిలో ఎక్కువ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఇక్కడ సంభవిస్తూ ఉంటాయి. డ్రై సీజన్లో ఇవి ఎండిపోతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే వాటిని ఇన్లాండ్ డ్రైనేజ్ అని మనం చెప్తాము. జనరల్గా మనకి రాజస్థాన్, గుజరాత్, లదాఖ్ అనేది కోల్డ్ డెజర్ట్, రాజస్థాన్ ప్రాంతం హాట్ డెజర్ట్. ఇక్కడ ఎక్కువగా మనకి షార్ట్ డిస్టెన్స్ ప్రవహించేలాగా ఇన్లాండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటుంది. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ పాయింట్.
లదాఖ్ ప్రాంతంలో ఉండేటటువంటివి మరియు రాజస్థాన్లో ఉండేటటువంటి ఇన్లాండ్ డ్రైనేజ్ మొత్తం కలిపి 10% వరకు మాత్రమే, ఇండియాలో ఇన్లాండ్ డ్రైనేజ్లో 10% వరకు మాత్రమే. అంటే మిగిలిన ప్రాంతాల్లో చాలా ఇన్లాండ్ డ్రైనేజెస్ ఉన్నాయంటే చాలా చిన్న చిన్న రివర్స్ అనేటటువంటివి లోకల్గా ప్రవహిస్తూ స్ట్రీమ్స్, కొండలు, వాగులు ఇవి ఉంటాయి చూసారా, అవి చాలా ఉన్నాయి. అందువల్ల ఇన్లాండ్ డ్రైనేజ్ అనగానే మనం రాజస్థాన్, గుజరాత్, లదాఖ్ అనుకుంటాం. వాటిలో ఉండే తక్కువే, మేజర్వి దాంట్లోనే ఉన్నాయి కానీ తక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఘగ్గర్ అని, లూని అని ఇలాంటి రివర్స్ అన్నమాట. ఘగ్గర్ అనేది హర్యానాలో ఉంది. ఇది ఏన్షియంట్ సరస్వతి రివర్ అన్న దాంతో పిలుస్తాం. ఇంతకుముందు యమునా నది కూడా ఇలాగా బే ఆఫ్ బెంగాల్లోకి ప్రవహించేది. దాని యొక్క ఫ్లో మారిన తర్వాత ఘగ్గర్ అనేటటువంటిది విడిపోయింది. అది ఓన్లీ మనకి వర్షాలు పడినప్పుడు మాత్రమే అది నిండుతుందన్నమాట. అది కాకుండా లూని రివర్ రాజస్థాన్లో ఉంది. అజ్మీర్ అన్న ప్రాంతం దగ్గర ఆరిజినేట్ అవుతుంది. రన్ ఆఫ్ కచ్, గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో ఇది కలిసిపోతుంది. అక్సై చిన్ ప్రాంతంలోనూ, లదాఖ్లోని అక్సై చిన్ ప్రాంతం, ఇక్కడ ఇన్లాండ్ డ్రైనేజ్ అనేటటువంటిది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి. అది కాకుండా మనకి రివర్స్ని మనం ఈ కేటగిరీగా రాసుకోవచ్చు. ఏంటది? ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని రాయొచ్చు. మరి మన దేశంలో ఉండేటటువంటి చాలా వరకు రివర్స్ ఈస్ట్ ఫ్లోయింగ్గా ఎందుకున్నాయి? ఇండియా యొక్క టోపోగ్రఫీ అలా ఉంది. ఇండియన్ కాంటినెంట్ కనుక, ఇండియన్ సబ్ కాంటినెంట్ మనం చూస్తే, ఎస్పెషల్లీ ఇండియన్ మన కంట్రీ ఏదైతే ఉందో అది చూస్తే కొంచెం స్లైట్లీ ఈస్ట్ వర్డ్గా, నార్త్ ఈస్ట్ వర్డ్గా కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. అందువల్ల చాలా రివర్స్ ఈస్ట్ ఫ్లోయింగ్గా ఉంటాయి, కొన్ని వెస్ట్ ఫ్లోయింగ్గా ఉన్నాయి. చూడండి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చాలా వరకు మౌంటైన్స్ మధ్యలో వీటిలో ఫ్లో అవుతాయి. వీటి యొక్క క్యాచ్మెంట్ ఏరియాస్ అనేటటువంటివి లాంగ్గా, అంటే ఈ మౌంటైన్స్ మధ్యలో ప్రవహిస్తాయి కాబట్టి లాంగ్గా, నారోగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నర్మదా, తపతి, ఇవి రిఫ్ట్ వ్యాలీ అని పిలుస్తాం. సో రిఫ్ట్ వ్యాలీ మధ్యలో ప్రవహిస్తున్నాయి. సో క్యాచ్మెంట్ ఏరియాస్ చాలా లాంగ్గా, నారోగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వాటి యొక్క క్యాచ్మెంట్ ఏరియా అంటే దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఇదంతా ఫ్లో అయ్యే ఏరియా మొత్తాన్ని క్యాచ్మెంట్ ఏరియా అంట. జనరల్గా ఫ్యాన్ షేప్డ్గా ఉంటుంది. మనం గంగా రివర్ చూసినా, కావేరీ రివర్ చూసినా, మన ఏ రివర్స్ చూసినా సరే ఫ్యాన్ షేప్లో జనరల్గా ఉంటుంది. ఇక్కడ ఈ రివర్స్ అనేటటువంటివి డెల్టాస్ని ఎక్కువగా ఫామ్ చేయవు. ఎందుకంటే అవి ఆ మౌంటైన్స్ గుండా కానీ, ఆ రిఫ్ట్ వ్యాలీ గుండా కానీ ఫాస్ట్గా ఫ్లో అవుతాయి కాబట్టి. కానీ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డెల్టాస్ని ఫామ్ చేస్తాయి. వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కువగా ఈ రివర్స్ మీద మనం గమనిస్తాము. వీటితో పోలిస్తే సెడిమెంట్స్ అనేటటువంటివి తక్కువ క్యారీ చేస్తాయి. ఎందుకంటే నార్మల్ ల్యాండ్ మీద అది ఫ్లో అవ్వట్లా, ఇలా మౌంటైన్స్ మధ్యలోనో లేదా రిఫ్ట్స్లోనో ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ సెడిమెంట్స్ ఎక్కువగా క్యారీ చేస్తాయి. మరి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి? వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి? నర్మదా నది, తాపీ నది, పెరియార్, కేరళలోని పెరియార్ నది. చాలా వెస్ట్రన్ ఘాట్స్లో ఆరిజినేట్ అయ్యి వెస్ట్రన్ ఘాట్స్ నుంచి వెస్ట్కి ఫ్లో అయ్యే రివర్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి వచ్చేటప్పటికి మన యొక్క గంగా నది కానివ్వండి, గోదావరి కానివ్వండి, కృష్ణ కానివ్వండి, కావేరీ కానివ్వండి, ఇలా ఎన్నో రకాల నదులు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్గా ఉన్నాయి మనకి. మనం ఇప్పుడు ఒక్కొక్క నదీ వ్యవస్థ గురించి చూద్దాం. మన యొక్క ఇండియాకి 2 వైపులా సముద్రాలు ఉన్నాయి. ఒకటి అరేబియన్ సీ, ఒకటి బే ఆఫ్ బెంగాల్. మరి ఒక్కొక్క నదీ వ్యవస్థ, ఒక ఇన్లాండ్ నదులు కాక మిగిలిన నదులన్నీ కూడా ఎయిదర్ ఈస్ట్ సైడ్ ఫ్లో అయితే బే ఆఫ్ బెంగాల్లో, ఆర్ వెస్ట్ సైడ్ ఫ్లో అయితే అరేబియన్ సీలో కలుస్తాయి. మరి ఇండస్ సిస్టమ్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి చూద్దాం. ఇండస్ అనేటటువంటిది సింధు నది అని కూడా పిలుస్తాం. ఇది హ్యూజ్ ఏరియాని కవర్ చేస్తుంది. లార్జెస్ట్ రివర్ బేసిన్స్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రివర్ బేసిన్స్ని ఫామ్ చేస్తుంది. ఇది లదాఖ్ రేంజ్ గుండా కట్ అవుతూ గిల్గిట్ ఈ ప్రాంతంలో, జార్జ్ అంటే కొండని విడదీయడం అన్నమాట. సో జార్జ్ని ఫామ్ చేస్తుంది గిల్గిత్ గుండా. మరి దీనికి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ షయోక్ అని, గిల్గిత్ అని, జస్కర్ అని, నుబ్రా, షిగర్ అని, ఇలాంటివి అప్వర్డ్ రీజన్లో. ఇక్కడ మనం ఒకసారి దీని యొక్క పాత్ని ట్రేస్ చేస్తే మన యొక్క ఇండస్ అనేటటువంటిది కైలాష్ రేంజ్లో ఆరిజినేట్ అయ్యి ఇలాగ లేహ్ అనే సిటీకి దగ్గరగా ఇలా ఫ్లో అవుతాయి. ఇలా ఫ్లో అయ్యి పాకిస్తాన్ గుండా వెళ్ళి ఇండస్ రివర్ అనేటటువంటిది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది.
దీనికి పై సైడ్ మనం చూస్తే షయోక్ రివర్ అని చెప్పేసి, నుబ్రా రివర్ అని చెప్పి, గిల్గిత్ రివర్ అని చెప్పి ఇలాగా మనకి అప్పర్ సైడ్ ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఇవి. అదే సదర్న్ సైడ్ ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏమేమి ఉన్నాయి మన యొక్క నదికి, ఇండస్ నదికి, అవి మనం చూద్దాం. చూడండి, సదర్న్ సైడ్ మనం చూస్తే సత్లజ్ అని, రావి, బియాస్, చీనాబ్, జీలం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మేజర్ ట్రిబ్యూటరీస్. సో ఇవి చూడాలి. పంజ్నాడ్ అని పిలుస్తారు. సౌత్ వర్డ్కి మూవ్ అయిన తర్వాత, ఇలా సౌత్ వర్డ్కి మూవ్ అయిన తర్వాత పంజ్నాడ్ అని పిలుస్తారు. సో ఇవి 5 రివర్స్ని కలిపి పంజ్నాడ్ అంటాం. అవేమేంటి? సత్లజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం అని పిలుస్తాము. ఫైనల్లీ ఈ కరాచీ అనే సిటీకి దగ్గరలో అరేబియన్ సీలో ఇది కలుస్తుంది. ఇండియాలో ఇండస్ అనే రివర్ మేజర్ రివర్, దానికి ట్రిబ్యూటరీస్ కాకుండా ఇండస్ రివర్ అనేది ఓన్లీ లదాఖ్లోని లేహ్ అనేటటువంటి డిస్ట్రిక్ట్ గుండా ఫ్లో అవుతుంది. అది ఇండస్ రివర్ సిస్టము. దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూసేద్దాం. రీసెంట్గా మనం చూస్తే ఈ ఇండస్ అనే మెయిన్ రివర్ ఏదైతే ఉందో, ఆ ఇండస్ అనేటటువంటి మెయిన్ రివర్ మీద 8 హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్స్ని కట్టాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ అనేటటువంటిది ప్రపోజల్ తీసుకొని వచ్చింది. లదాఖ్ అని యూనియన్ టెరిటరీగా ఫామ్ అయిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళ యొక్క వాటర్ నీడ్స్ని తీర్చడం కోసం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఈ ఇండస్ రివర్ అనేటటువంటిది హిమాలయాస్కి వెనక సైడ్ ఉన్నట్టు. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుందా? ఇది హిమాలయాస్ అనుకుంటే ఇది వెనక సైడ్ వాటిని ట్రాన్స్ హిమాలయాస్ అని పిలుస్తాము. ఈ ట్రాన్స్ హిమాలయాస్ గుండా ఇది ప్రవహిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా, లదాఖ్ రేంజ్ కనిపిస్తుందా, జస్కర్ రేంజ్, కారాకోరం రేంజ్, ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్ హిమాలయాస్ అని పిలుస్తాం. సో వీటి గుండా వెళ్తూ ఉంది. దీని మీద కట్టాలి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్. ఇండస్ వాటర్ ట్రీటీ 1960 కింద మనకిచ్చినటువంటి వాటర్ రీసోర్సెస్ని ఫుల్గా వాడుకోలేకపోతున్నాం. గమనించాలి, ఇక్కడ మనకి చీనాబ్, జీలం, ఇండస్ వీటి మీద ఇండియాకి రైట్స్ ఉంటాయి. సత్లజ్, బియాస్, రావి ఈ 3 ఈస్టర్న్ రివర్స్ మీద ఈ వెస్ట్రన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పాకిస్తాన్కి ఎక్కువ రైట్స్ ఉంటాయి. ఈస్టర్న్ రివర్స్ మీద ఇండియాకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయన్నమాట. కానీ వీటి మీద కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి కట్టుకోవచ్చు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు, వాటి ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేయకుండా. అందుకోసము ఈ లదాఖ్ ప్రాంతంలో ఇలాగా దాని యొక్క ట్రిబ్యూటరీస్ వీటి మీద మరి 8 హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ని కట్టాలి అన్నది ప్రపోజల్ అన్నమాట. సో ఈ కంటెక్స్లో ఇండస్ వాటర్ ట్రీటీ 1960 వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది మధ్యవర్తిగా ఉండి నెగోషియేషన్స్ జరిపింది అని, పార్టీషన్ తర్వాత ఎన్నో రకాలుగా యుద్ధాలు ఇవన్నీ జరిగినా సరే వాటర్ ఫ్లో దీంట్లో దెబ్బతినలేదు. ఈ విషయాలను మనం తెలుసుకోవాలి, రైట్? వీటితో పాటు మనకి వీటి మీద చాలా రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనము ప్రాజెక్ట్స్ని కడుతూ ఉన్నాం. అవి కొంత కాంట్రవర్షియల్ అన్నమాట. సరే, ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ అని ఇక్కడ లిస్ట్ రాసున్నాయి, వాటిని చూద్దాం. ఇప్పుడు మనకి LAC దగ్గర ఏదైతే గొడవ జరిగిందో, ఒక్సైచిన్ ప్రాంతం, ఇక్కడ బాగా గొడవ జరిగింది కదా లాస్ట్ ఇయర్. సో ఆ కంటెక్స్లో ఇండస్ రివర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని యొక్క ట్రిబ్యూటరీస్ కానీ ఎస్పెషలీ మనం మామూలుగా జీలం, చీనాబ్, రావి వీటి గురించి ఎక్కువ చదువుకుంటాం. కానీ వీటితో కంటే కూడా మనకి దాని యొక్క అప్పర్ ఏరియాలో ఉన్న రివర్స్, షయోక్ రివర్, గల్వన్ రివర్, ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్సిడెంట్ అనేది అక్కడ జరిగింది కాబట్టి, గల్వన్ వ్యాలీ క్రైసిస్ అని, గల్వన్ వ్యాలీ ఆ ఇన్సిడెంట్ అనేది అక్కడ జరిగింది కాబట్టి వాటి గురించి మనకి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే అన్నీ మనం ఒకసారి రివిజన్ అయితే చేసుకోవాలి. సరే, ఇక్కడ చూడండి, జీలం అనేటటువంటిది పిర్ పంజాల్ రేంజ్. సో ఇక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది, అది శ్రీనగర్ గుండా ఫ్లో అవుతుంది. ఊలర్ లేక్ అనేటటువంటిది ఈ పర్టికులర్ జీలం రివర్ అనేది ఫామ్ చేస్తుంది. ఇది పాకిస్తాన్లో ఇది మీట్ అవుతుంది. తుల్బుల్ ప్రాజెక్ట్, ఏ నది మీద తుల్బుల్ ప్రాజెక్ట్ నిర్మించారు? జీలం నది. ఎందుకంటే అండి ఈ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్, ఇప్పుడు మనకి న్యూస్లో ఉంటున్నాయి అందువల్ల, రైట్? తుల్బుల్ ప్రాజెక్టు ఊలర్ లేక్ దగ్గరలో, జీలం నది. అదేవిధంగా చీనాబ్ అనేటటువంటిది ఇండస్ యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఇది చంద్ర మరియు భాగా అనే 2 ఇంపార్టెంట్ నదుల యొక్క కలయిక వల్ల ఇది ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్లో తండి అనేటటువంటి ప్రదేశం దగ్గర అన్నమాట. సో వివిధ రకాల ప్రాజెక్ట్స్, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ దీని మీద ఉన్నాయి. చీనాబ్ అనే మీద, సిలాల్ అని, దుల్హస్తి అని,
బాగ్లీహార్ డ్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్యామ్, న్యూస్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. తుల్బుల్ ప్రాజెక్ట్ ఏమో జీలం, బాగ్లీహార్ చీనాబ్, రావి అనేటటువంటిది రోథాంగ్ పాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్లో రోథాంగ్ పాస్ దగ్గర ఇది ఆరిజినేట్ అవుది చంబా వ్యాలీ అనే దాని గుండా ప్రవహిస్తుంది. ఇది బౌండరీని ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య కొంత దూరం వరకు రావి నది అనేది బౌండరీని ఫామ్ చేస్తుంది. బియాస్ నది అనేది రోతాంగ్ పాస్ దగ్గర బియాస్ కుండ్ అనేటటువంటి దాని దగ్గర ఆరిజినేట్ అవుతుంది. ఈ రివర్ అనేది కులు వ్యాలీ గుండా ప్రవహించి దువాల్దర్ రేంజ్ దీని గుండా ప్రవహిస్తుందన్నమాట. ఇక్కడ హారికే అనే వెట్లాండ్ వెరీ ఇంపార్టెంట్, అదొక ఇంపార్టెంట్ రామ్సార్ సైట్, అదొక ఇంపార్టెంట్ బర్డ్ శాంక్చురీ, హారికే వెట్లాండ్ అంటాం. అదొక ఇంపార్టెంట్ రామ్సార్ సైట్. సట్లజ్ అనేటటువంటిది హారికే ఇక్కడ పంజాబ్లో ఎంటర్ అవుతుంది. ఈ బియాస్ అనేటటువంటిది ఇండియాలో ఉండేటటువంటి కంప్లీట్గా ఇండియాలోనే ఉండేటటువంటి ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ సత్లజ్ అనేటటువంటిది మానస్ సరోవర్, టిబెట్లోని మానస్ సరోవర్ దగ్గర ఉండే రాక్షస్ లేక్ అనేటటువంటి దాని దగ్గర ఫామ్ అవుతుంది. ఇది షిప్కీలా అనేటటువంటి ఈ పాస్ గుండా ప్రవహిస్తూ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఈ సత్లజ్ రివర్ మీదే బాక్రా ప్రాజెక్టు, నంగల్ ప్రాజెక్ట్ అనేటటువంటి ఉంటాయి. సో మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కలిపి బాక్రా నంగల్ అని పిలుస్తాం. మరి మన పంజాబ్కి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు. హిమాచల్ ప్రదేశ్ గుండా పంజాబ్లోకి ఎంటర్ అవుతుంది. సో బాక్రా నంగల్ అనేటటువంటి డ్యామ్ కానీ ప్రాజెక్ట్ కానీ ఏ నది మీద ఉంది? సత్లజ్ అనేటటువంటి నది మీద. మరి షయోక్ని రివర్ ఆఫ్ డెత్ అని పిలుస్తాం. ఇది ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఇది నదర్న్ లదక్ ప్రాంతంలో ఫామ్ అయ్యి గిల్గిట్ బాల్టిస్తాన్ గుండా ప్రవహిస్తుంది. నూబ్రా మరియు గల్వాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నూబ్రా గల్వాన్ అన్నటువంటివి ఈ షయోక్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్, ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. ఇవి ఇండస్ నది దాని యొక్క ట్రిబ్యూటరీస్. ఇక్కడ ఒకసారి చూడండి, వెరీ ఇంపార్టెంట్, ఒక్కసారి గమనించండి. ఇది ఎల్ఏసి అనేటటువంటిది ఏ కంట్రీతో మనకున్నటువంటి టెంపరీ బౌండరీ అండి? ఏ కంట్రీతో? చైనాతో. అదే ఇటు సైడు ఎల్ఓసి అనేటటువంటిది ఏ కంట్రీతో ఉన్న బౌండరీ? పాకిస్తాన్. అవునా? సో ఇక్కడ ఇది సియాచిన్ అనేటటువంటి సియాచిన్ గ్లేషియర్ దగ్గర నుంచి ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను, ఒకసారి గమనించాలి. సియాచిన్ అనేటటువంటి గ్లేషియర్ ఏదైతే ఉందో ఆ గ్లేషియర్ నుంచి మనకి నూబ్రా అనేటటువంటి రివర్ ఫ్లో అయ్యి ఇలాగ వస్తుంది. ఇలా వచ్చి షయోక్ అనే దాంతో కలుస్తుంది. షయోక్ అనేటటువంటి రివర్ రిమో అనేది కూడా సియాచిన్ గ్లేషియర్లో ఒక పార్ట్. షయోక్ అనే రివర్ ఇలాగ ప్రవహించి మనకి ఇక్కడ గల్వన్ రివర్ అనేది అక్సైచిన్ ప్రాంతం గుండా వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని మనం గల్వన్ వ్యాలీ అని పిలుస్తాం. ఇలా కలిసి షయోక్ రివర్ అనేటటువంటిది ఈ విధంగా ఫ్లో అవుతూ మళ్ళీ ఇలాగా ఈ వెస్ట్రన్ టర్న్ అనేది తీసుకుంటుంది. మామూలుగా ఏమో సౌత్ ఈస్ట్ వైపుగా ఫ్లో అవుతూ ఇటు నార్త్ వెస్ట్ వైపుగా ఫ్లో అవుతూ ఇలా షయోక్ రివర్ ఇలా వెళ్ళేసి ఇండస్ రివర్లో ఎల్ఓసి కట్ సైడ్ కలుస్తుందన్నమాట. సో షయోక్ అనేటటువంటిది ఇంపార్టెంట్ రివర్ అన్నది అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. షయోక్ రివర్ రిమో గ్లేషియర్ అనే దాని దగ్గర ఆరిజినేట్ అవుతుంది. షియాచిన్ గ్లేషియర్లో ఒక పార్ట్ అన్నమాట. దీని యొక్క అలైన్మెంట్ అన్నది చాలా అన్యూజువల్. ఇక్కడ నుంచి సౌత్ ఈస్టర్లీ డైరెక్షన్లో ఫ్లో అయ్యి మళ్ళీ ప్యాంగాంగ్ అనేటటువంటిది గుర్తుందా? ఇక్కడ దగ్గరలో ఉండే ఒక లేక్, ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయి, ప్యాంగాంగ్ మౌంటైన్స్ అని. ఈ ప్యాంగాంగ్ రేంజ్ రాగానే ఇది ఇలాగా టర్న్ తీసుకొని ఇలా వస్తుంది అనమాట. సో షయోక్ వ్యాలీ అనేటటువంటిది నూబ్రా ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు వైడన్ అవుతుంది షయోక్ వ్యాలీ. ఇది నార్త్ వెస్ట్ టర్న్ అనేటటువంటి తీసుకుంటుంది. ఎందుకని? పేలియో ఫాల్ట్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫాల్ట్ లైన్ గుండా ఇది ప్రవహిస్తుంది. ఇప్పుడున్నటువంటివి కాదు, పాత పేలియో అంటే ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో దాని గుండా ప్రవహిస్తుంది అని. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇయర్ మనకి బాగా న్యూస్లో ఉంది ఇది. సరే, మరి ఇండస్ రివర్ అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు మనం గంగా రివర్కి సంబంధించి చూద్దాం. గంగా రివర్ అనేటటువంటిది చాలా లార్జెస్ట్ డెల్టాని ఫామ్ చేయడమే కాదు, బ్రహ్మపుత్రతో కలిసి ఇది ఒక ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్ నదర్న్ ప్లెయిన్స్ మొత్తం ఇది ఏర్పరిచినందుకు. సో ఇక్కడ మనం చూస్తే రామ్ గంగా రివర్, ఇది రామ్ గంగా రివర్, ఇది గంగా రివర్, ఇది ఫ్లో అవుతుంది. యమున అనేది దానికి ఉన్న పెద్ద ట్రిబ్యూటరీ అలహాబాద్ దగ్గర ప్రయాగ్రాజ్ అంటాం, కలుస్తుంది. సో ఈ విధంగా ఇది ఫ్లో అవుతున్నప్పుడు నార్త్ నుంచి గండక్ అని, గాగ్రా అని, గోమతి అని,
కోసి అని ఇలా వివిధ రకాల నదులు ఆరిజినేట్ అవుతాయి. హుగ్లీ అనేటటువంటి రివరు, దామోదర్ అనేది హుగ్లీకి ట్రిబ్యూటరీ. సో హుగ్లీ అనేది దీని యొక్క ట్రిబ్యూటరీలో పార్ట్ కాబట్టి డిస్ట్రిబ్యూటరీలో పార్ట్. సరే, ఇది ఇలా వెళ్ళి బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర అనే నదితో కలుస్తుంది. దాన్ని పద్మా అని పిలుస్తారు. పద్మా నది మేఘ్నా అనే దాంతో కలుస్తుంది. ఆ తర్వాత అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. రైట్, ఈ విధంగా ఇది. సో అదే విధంగా ఇటు చూసుకుంటే మనకి ఇది బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది ఈ విధంగా ఇండియాలోకి ఎంటర్ అయ్యి మరి గంగా నదిలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర అనేది ఇక్కడ ఎంటర్ అవ్వగానే దాన్ని జమున అని పిలుస్తారు. ఎప్పుడైతే గంగా నదితో కలుస్తుందో దాన్ని పద్మ అంటాము. మరి ఇవి రెండూ కలిసి మేఘన అనే దాంతో కలిసి బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుతాయి. మనం వీటిలో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చూద్దాం. గంగా నది, దాని యొక్క ట్రిబ్యూటరీస్. ఇప్పుడు యమునా నది అంటే దాని యొక్క ట్రిబ్యూటరీ చంబల్ అని, బెత్వా అని, ఇక్కడ తమ్షా అని, సోన్ అనేది గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. అదేవిధంగా ఇక్కడ కెన్ అని ఇంకొక రివర్ ఉంటుంది. ఇలా వీటిలో కెన్ బెత్వా కెనాల్ అనేటటువంటిది న్యూస్లో ఉంది. గంగా రివర్ ఎస్పెషలీ ఉత్తరాఖండ్లో వివిధ రకాల రివర్స్ వీటికి సంబంధించి గ్లేషియర్ మెల్టింగ్ వీటన్నిటి వల్ల అవి న్యూస్లో ఉన్నాయి. వాటి గురించి చూసేద్దాం. ఫస్ట్ గంగా నది చూద్దాం. గంగా నది అనేటటువంటిది అలకానంద మరియు భగీరథి అనే రెండు స్ట్రీమ్స్ జాయిన్ అవ్వడం వల్ల దేవప్రయాగ్ వద్ద ఇది ఫామ్ అవుతుంది. గంగోత్రి అనే గ్లేషియర్ దగ్గర దీని యొక్క సోర్సు హిమాలయాస్లో. ఈ దేవప్రయాగ్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ పిల్గ్రిమేజ్ ప్లేస్. దానికి ముందు భగీరథి అని పిలుస్తాము. దేవప్రయాగ్ దగ్గర వచ్చిన తర్వాతే దాన్ని గంగా అని పిలుస్తామన్నమాట. ఇది ఓవరాల్గా దీని లెంగ్త్ చూడాలి. సో ఓవరాల్గా 2525 కిలోమీటర్స్ లెంగ్త్ అనేటటువంటిది ఉంది. యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ వీటన్నిటి గుండా ప్రవహిస్తుంది. ఇండియాలో లార్జెస్ట్ రివర్ బేసిన్. ఇప్పుడు ఇండస్ అనేది పెద్ద రివర్ బేసినే, కానీ అంతా ఇండియాలో లేదు కదా, కొంత పాకిస్తాన్లో ఉంది. సో అందువల్ల మనం ఆ విధంగా చూసుకుంటే, అదేవిధంగా బ్రహ్మపుత్ర కూడా చాలా వరకు టిబెట్లో ఉంది. సో అవి రెండూ కూడా పెద్ద నదులు అయినప్పటికీ గంగా నది యొక్క మేజర్ ఏరియా మొత్తం ఇండియాలో ఉండడం వల్ల లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇది ఏర్పరుస్తుంది. ఓవరాల్ 1/4 1/4 వంతు ఇండియా యొక్క సర్ఫేస్ భూభాగము దీని యొక్క రివర్ బేసిన్తో కలిసి ఉంది. మరి దీని యొక్క ట్రిబ్యూటరీస్, ఉపనదులు, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అని, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అని అంట. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చేటప్పటికి రామ్ గంగా అని, గోమతి, గాగ్రా, గండక్, బురి, గండక్ ఆల్రెడీ రాస్తాం, కోసి. అదే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ సౌత్ సైడ్ డౌన్ ఉంటాయి కదా, అవి యమునా అని, సోన్ అని పిలుస్తాము. రైట్. మరి డిస్ట్రిబ్యూటరీ ఇప్పుడు చూడండి, ఒక నదికి వీటిని ట్రిబ్యూటరీస్ అంటాం. డిస్ట్రిబ్యూటరీ అంటే నది ఎండింగ్ పాయింట్ అప్పుడు అది పాయలుగా విడిపోతుంది, వాటిని డిస్ట్రిబ్యూటరీ అంటాం. అక్కడ భగీరథి, హుగ్లీ అనేటటువంటిది వెస్టర్న్ మోస్ట్ డిస్ట్రిబ్యూటరీగా మనం చెప్పచ్చు. ఫరక్కా అనేటటువంటి బ్యారేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫరక్కా అనేది వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ డ్యాము. ఆ ఫరక్కా అనేటటువంటి ప్లేస్ దగ్గర అది భగీరథి, హుగ్లీ గాను, గంగా నది అనేది భగీరథి, హుగ్లీ మరియు పద్మా, మేఘ్నా ఈ రెండు పాయలుగా విడిపోతుంది. పద్మా, మేఘ్నా ఏమో బంగ్లాదేశ్లోకి ఫ్లో అవుతుంది. భగీరథి, హుగ్లీ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్లో ఫ్లో అవుతుంది. రైట్. ఇక్కడ చూడండి, దేవప్రయాగ్ అంటే భగీరథి మరియు అలకానంద రివర్స్. రుద్రప్రయాగ్ మందాకిని మరియు అలకానంద రివర్స్. కర్ణప్రయాగ్ పిందర్ మరియు అలకానంద రివర్స్. విష్ణుప్రయాగ్. సో ఇవి ఇంపార్టెంట్ ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ ప్లేసెస్ అన్నమాట. రివర్స్ కలిసే చోట నదీ సంగమము అని పిలుస్తారు అక్కడ ఉండేటటువంటివి అన్నమాట. సో ఆ పేర్లు తెలుసుకుంటాం. బట్ భగీరథి, హుగ్లీ అనేటటువంటివి ట్రిబ్యూటరీ కాదు, డిస్ట్రిబ్యూటరీ అనే పాయింట్ అయితే క్లారిటీయా? డిస్ట్రిబ్యూటరీ. అందుకే హుగ్లీ నది కల్కత్తా దీని గుండా ప్రవహిస్తుంది. అక్కడ హుగ్లీ అనే పోర్ట్ అనేటటువంటిది ఉంది. కల్కత్తా పోర్ట్, రివరైన్ పోర్ట్ అని ఎందుకంటాము, ఇవన్నీ ఒకసారి గుర్తెచ్చేసుకోండి. ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. రివిజన్ లాగా మీరు ఒకసారి క్విక్గా చూసేసుకుంటూ రండి. నెక్స్ట్ యమునా నది అనేటటువంటిది యమునోత్రి అనే గ్లేషియర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. మరి గంగా నదికి వెస్ట్ సైడ్ ఉంటుంది. 1300 కిలోమీటర్స్ ఇది ఫ్లో అయ్యి అలహాబాద్
దీన్ని ప్రయాగ్రాజ్ అని పిలుస్తాం ఇప్పుడు. అక్కడ గంగా నదిలో కలుస్తుంది. దీని యొక్క ఓవరాల్ రివర్ బేసిన్ 3,59,000 స్క్వేర్ కిలోమీటర్స్. దీనికి ఇంపార్టెంట్ ఉపనదులు చంబల్ అనేది, సోన్, బెత్వా, కెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సోన్, బెత్వా, కెన్ అన్నవి దీని యొక్క ఇంపార్టెంట్ ఉపనదులు. వీటన్నిటిలో యమునా నదికి పెద్ద ఉపనది చంబల్ నది. చంబల్ నది ఇక్కడ ఇది చంబల్ నది అనేది వింధ్యా పర్వతాల్లో ఉండేటటువంటి జనపావో హిల్స్ అనే దాని దగ్గర ఆరిజినేట్ అయ్యి 1000 కిలోమీటర్ సుమారుగా ప్రవహిస్తుంది. 1,43,000 కిలోమీటర్స్ రివర్ బేసిన్ అనేటటువంటిది ఉంది. ఈ చంబల్ నది అటు మధ్యప్రదేశ్, ఇటు రాజస్థాన్, దీంట్లో దాని యొక్క రివర్ బేసిన్ అనేటటువంటిది ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. క్యూలో-దివో నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్. ఇది రామ్సార్ వెట్లాండ్ ప్లస్ మాంట్రిక్స్ రికార్డులో కూడా ఉంది. ఇది ఒక బర్డ్ శాంక్చురీ. ఈ క్యూలో-దివో నేషనల్ పార్క్కి వాటర్ అనేది చంబల్ రివర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గుండానే అక్కడికి వెళ్తాయి. బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ. ఈ రివర్ అనేటటువంటిది అక్కడున్న హైలీ ఎరోడెడ్ టోపోగ్రఫీ ఉంటుంది. అందుకే వీటిని చంబల్ బ్యాడ్ ల్యాండ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ చంబల్ బ్యాడ్ ల్యాండ్స్ ఇవి అగ్రికల్చర్కి వీటికి అంతగా అనువైనవి కాదు. చంబల్ బ్యాడ్ ల్యాండ్స్ అని పిలుస్తాం. వాటర్ అనేటటువంటిది ఈ చంబల్ నది మీద గాంధీ సాగర్ డ్యామ్ అని, రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ అని, జవహర్ సాగ్ డ్యామ్ అని, కోటా బ్యారేజ్ అని ఉన్నాయి. ఈ పైనున్న మూడు గాంధీ సాగర్, ప్రతాప్ సాగర్, జవహర్ సాగర్ డ్యామ్స్ నుంచి వాటర్ని కోటా బ్యారేజ్కి కెనాల్స్ ద్వారా మధ్యప్రదేశ్లో ఈ 3 ఉన్నాయి. గాంధీ సాగర్, రాణా ప్రతాప్ సాగర్, జవహర్ సాగర్. ఈ 3 ఏ నది మీద ఉన్నాయి? చంబల్ నది మీద. చంబల్ మరియు దాని ట్రిబ్యూటరీస్. సో వాటిని కోటా బ్యారేజ్, మరి రాజస్థాన్లో ఉండే కోటా బ్యారేజ్కి ఈ కెనాల్ అనేటటువంటి ద్వారా ఇరిగేషన్కి వాటర్ని సప్లై చేస్తారు. సరే, ఒకసారి యమునా నది యొక్క ఫ్లో చూడండి ఎక్కడెక్కడుందో. యమునా నది అనేటటువంటిది ఇదిగో యమునోత్రి అనే గ్లేషియర్, గంగా నది మరి ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటే ఇది గంగా నది. దానికి వెస్ట్రన్ సైడ్ మన యమునా రివర్ హర్యానాలోని పానిపత్ చేరగానే అక్కడి నుంచి పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. ఆ హర్యానా నుంచి న్యూఢిల్లీ, ఆగ్రా వరకు, ఆగ్రా అనేటటువంటిది యూపీలో ఉన్న ప్లేస్, ఇదంతా కూడా డెడ్ రివర్ అని పిలుస్తారు. ఎందుకని పిలుస్తారు డెడ్ రివర్ అని? హై పొల్యూషన్. అంటే అటు హర్యానాలో అయితే అగ్రికల్చర్, అటు న్యూఢిల్లీ ఇక్కడికి రాగానే ఇండస్ట్రీస్ ప్లస్ సీవేజ్, అంటే హోమ్స్ వీటన్నిటి నుంచి వచ్చినటువంటి సీవేజ్ కానివ్వండి, ఆగ్రా మీరట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్స్ ఎస్పెషల్లీ టానరీస్ ఇలాంటి వాటిని ఉండడము, రిఫైనరీస్ ఉండడము, మథురా రిఫైనరీ ఇవన్నీ ఉన్నాయి. సో వాటి వల్ల ఈ యమునా నది అనేటటువంటి చాలా పొల్యూట్ అయి ఉంది. సో అందుకే మనం చూస్తాం తాజ్మహల్ అనేది యమునా నది ఒడ్డున ఉంది. తాజ్మహల్ అనేటటువంటిది కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతూ వస్తూ ఉంది. ఇక్కడ పర్టికులర్గా ఈ ఇండస్ట్రీస్, ఈ రివర్ పొల్యూషన్ అనేది ఇది ఎల్లో కలర్లో, దీన్ని మార్బల్తో కట్టించారు. ఎల్లో కలర్లో ఇది మారుతూ ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే రివరైన్ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్గా చెప్పుకోవచ్చు. గమనిస్తున్నారా? చంబల్ నదికి సంబంధించి ఇది పెద్ద ట్రిబ్యూటరీ దీనికి సంబంధించి అన్నమాట. రైట్. కెన్, బెత్వా అనేటటువంటివి యమునా నది యొక్క ట్రిబ్యూటరీస్ అనుకున్నాం, అవునా? ఇక్కడ చూస్తే మధ్యప్రదేశ్లోని బెత్వా అనేటటువంటి నది ఇలా ప్రవహిస్తూ యూపీలో యమునాలో కలుస్తుంది. అదేవిధంగా కెన్ అనేటటువంటిది ఈ విధంగా, మరి ఇక్కడ కెన్ అనేటటువంటిది పన్నా అనే ప్రాంతం గుండా ఇలాగ వెళ్ళి మన యొక్క చిత్రకూట్ అనే ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. ఇలాగా యమునా నదిలో కలుస్తుంది. ఈ రెండింటినీ లింక్ చేస్తే ఇక్కడ పన్నా టైగర్ రిజర్వ్, పన్నా నేషనల్ పార్క్ అనే ఫారెస్ట్ రీజన్ ఏదైతే ఉందో అది మునిగిపోవచ్చు. అది ఇప్పుడు ఒక కన్సర్న్ అన్నమాట. ఇక్కడ బెత్వా నదిలోకి నీరు పంపిస్తే బెత్వా నది ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తుంది. ఈ ప్రాంతానికి నీరు ఉంటుంది, ఇక్కడ సర్ప్లస్ నీరుంది కదా అని కెన్ నుంచి బెత్వాకి మనం వాటర్ని సప్లై చేయాలి అని ఈ ప్రాజెక్ట్ అన్నమాట. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఇవి రెండు కూడా ఎవరి యొక్క ట్రిబ్యూటరీస్ అండి? ఎవరి యొక్క ట్రిబ్యూటరీస్? యమునా నది యొక్క ట్రిబ్యూటరీస్. ఇక్కడ కెన్, బెత్వా నదుల యొక్క క్రోనాలజీ ఉంది. ఇది మనం జనరల్గా కరెంట్ ఇష్యూస్లో చదువుకుంటాం. ఒకసారి దీన్ని పాజ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఓన్లీ నదీ వ్యవస్థ అనే దాని గురించే చదువుతున్నాం కాబట్టి ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్, అదర్ ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ చూడట్లేదు. ఒకసారి చూసుకుంటారా? రీసెంట్గా దీనికి పర్మిషన్ ఇచ్చారు, అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్, గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్ సోన్ నది. సోన్ అనేటటువంటిది అమర్కంటక్ ప్లాట్యూ, అమర్కంటక్ పీఠభూమి నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, సోన్ అనేటటువంటిది అమర్కంటక్ పీఠభూమి. ఇదంతా అమర్కంటక్ పీఠభూమి అని పిలుస్తాం. ఇది సోన్ అనే రివర్ ఇక్కడ ఆరిజినేట్ అయ్యి వెళ్ళి పాట్నా అనే సిటీ దగ్గర గంగా నదిలో కలుస్తుంది. రైట్, సోన్ అనేటటువంటి నది. అదిగో చూడండి, ఇది గంగా నదిని పాట్నా అనేటటువంటి సిటీ, బీహార్లోని పాట్నా సిటీ దగ్గర కలుస్తుంది. ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్, సోన్కి కూడా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. రిహాంద్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ. రిహాంద్ వ్యాలీ ప్రాజెక్ట్ అని యూపీలో ఒక ఇంపార్టెంట్ పవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. సోన్ రివర్కి రిహాంద్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నది గండక్ నది. గండక్ అనేటటువంటి నది నేపాల్, నేపాల్ చైనా బార్డర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. ఒకసారి మనం ఇక్కడ చూస్తే గండక్ అనే రివర్ ఇక్కడ ఆరిజినేట్ అవుతుంది. అంటే నేపాల్ మరియు చైనా బార్డర్ దగ్గర ఆరిజినేట్ అయ్యి ఇవి వచ్చి గంగా నదిలో పాట్నా తర్వాత, ఇది సోన్ నది కలిసిన తర్వాత వచ్చి దీంట్లో కలుస్తుంది. రైట్, హిమాలయాస్లో ఆరిజినేట్ అవుతుంది. ఇది ఎంటైర్ నేపాల్ గుండా క్రాస్ అవుతూ మన ఇండియాలోని చంపారన్ అనేటటువంటి డిస్ట్రిక్ట్ గుండా ఫ్లో అవుతుంది. ఇక్కడ సుస్తా అనేటటువంటి ఒక ప్లేస్, అది ఎవరికి సంబంధించింది? గండక్ రివర్ దాని యొక్క ఫ్లో మారడం వల్ల, సో ఇంతకుముందు ఇలా ఉండేదండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడున్న సిటీ ఎవరిది, ఇక్కడున్న ప్లేస్ ఎవరిది అన్నది ఇండియా మరియు నేపాల్ మధ్యలో వన్ ఆఫ్ ద డిస్ప్యూటెడ్ ఏరియాస్ అన్నమాట. గంగా నది యొక్క ట్రిబ్యూటరీ అయిన గండక్ నది ఒక ఇంపార్టెంట్ సుస్తా డిస్ప్యూట్ అనేటటువంటిది ఉంది. అది కాకుండా చూడండి, రైట్, అది అర్థమైందా మరి? నెక్స్ట్ రామ్ గంగా రివర్ అనేది కుమావున్ హిమాలయాస్ ఉత్తరాఖండ్లో ఆరిజినేట్ అవుతుంది. ఇది గంగా రివర్ని ఫరూకాబాద్ అనే ప్లేస్ దగ్గర ఇది మీట్ అవుతుంది. అయితే ఇది ఈ ఉత్తరాఖండ్లో ఉన్నప్పుడు కార్బెట్ అనేటటువంటి నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. అంటే ఆ నేషనల్ పార్క్ మధ్య గుండా ప్రవహించే నది పేరేంటి అంటే రామ్ గంగా రివర్ అని మనం చెప్తాము. ఇక్కడ చూడండి, రామ్ గంగా రివర్ అని కనిపిస్తుందా? ఈ రామ్ గంగా అనే రివర్ ఇక్కడ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇలా ఫ్లో అయ్యి గంగా నదిలో అది మీట్ అవుతుంది. సరే, నెక్స్ట్ వచ్చేటప్పటికి అది రామ్ గంగా రివర్, కుమావున్ హిమాలయాస్, నైనితాల్, కార్బెట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ గాగ్రా అనేటటువంటిది గంగోత్రి అనేటటువంటి గ్లేషియర్ హిమాలయాస్ ఆరిజినేట్ అయ్యేది. సో ఇక్కడ గాగ్రా అనేటటువంటిది ఇదిగో ప్యారలల్గా గంగా నదికి ప్యారలల్గా ఇక్కడ ఆరిజినేట్ అవుతుంది. ఇక్కడ ఆరిజినేట్ అయ్యి ఈ విధంగా నేపాల్ గుండా ప్రవహిస్తూ గాగ్రా అనేటటువంటిది ఈ విధంగా వచ్చి ఇండియాలో మన గంగా నదిలో కలుస్తుంది. రైట్, ఇది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీగా గంగా నదికి చెప్పచ్చు. ఈ విధంగా గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్ ఇవి. మరి రీసెంట్గా గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ డిస్ప్యూట్ కూడా ఉంది. అదేంటి? కాలపాని డిస్ప్యూట్ అంటాం. మనకి ఇక్కడ కాళీ రివర్ అని అంటాం. లిపు లేక్ అనేటటువంటి మౌంటైన్ పాస్ హిమాలయాస్ నుంచి ఇలాగ కాళీ రివర్ అనేటటువంటిది ప్రవహించి ఇటు ఇండియాలోకి ఎంటర్ అయ్యి అది మరి ఆ గంగా నదిలో కలుస్తుంది. మరి ఈ కాళీ నది అనేటటువంటిది బౌండరీ ఏదైతే ఉందో అదే ఇండియా నేపాల్ మధ్య బౌండరీ అన్నారు. సో కాలపాని అనేటటువంటి ఏరియా అందుకని మనది అని మనం చెప్తాం. ఎవరు చెప్పారు ఇంతకీ అదే ఆ రివర్నే బౌండరీగా తీసుకోవాలని? సుగాలి ట్రీటీ అనేటటువంటిది. కానీ మరి ఇదేమంటుంది? నేపాల్ అనేటటువంటిది ఇక్కడ లింపు దారియా నుంచి కొన్ని ట్రిబ్యూటరీస్ మొదలయ్యాయి, ఆ ట్రిబ్యూటరీస్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి, సో ఇటు సైడ్ ఉన్నదంతా మాదే అని అంటుంది. సో ఆ విధంగాను కాన్ఫ్లిక్ట్. ఇందాకన్నా గండక్ రివర్ అని చెప్పి, గండక్ రివర్ అనేటటువంటి దాని దగ్గర ఇక్కడ సుస్తా అనేటటువంటి విలేజ్ దగ్గర సుస్తా వాటర్ డిస్ప్యూట్ అనేటటువంటిది ఇండియా నేపాల్ మధ్యలో ఉంది. సుస్తా వాటర్ డిస్ప్యూట్, కాలపాని ఏరియా, కాళీ రివర్కి సంబంధించిన డిస్ప్యూట్ అనేటటువంటివి ఏ 2 దేశాల మధ్య ఉన్నాయి? ఇండియా నేపాల్. నెక్స్ట్ ఇంకా 2 గంగా నదికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ ఉన్నాయి చూడండి. కోసీ నది అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. నేపాల్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. ఇది ఈస్టర్న్ నేపాల్ గుండా ప్రవహించి బీహార్లోని సహస్రా డిస్ట్రిక్ట్ గుండా
ఎంటర్ అవుతుంది. దీన్ని సారో ఆఫ్ బీహార్ అని పిలుస్తాం, ఎందుకంటే ఇది ప్రతిసారి తన యొక్క పాత్ని మార్చుకుంటూ ఇనండేషన్ని కలిగిస్తూ ఉంటుంది, ఫ్లడ్స్ని కలిగిస్తుంది. కాబట్టి కోసి అనేటటువంటి రివర్ని సారో ఆఫ్ బీహార్ అంటాం. కోసి నదికి సంబంధించి ఇండియా నేపాల్ మధ్యలో వివిధ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నాం, దానికి సంబంధించి అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. కోసి నది బీహార్ గుండా ప్రవహిస్తుంది ఈస్టర్న్ సైడ్గా. సరే, దామోదర్ రివర్. దామోదర్ అనేటటువంటిది చోటా నాగ్పూర్ ప్లాట్యూ, జార్ఖండ్లోని చోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేటటువంటి దగ్గర ఆరిజినేట్ అయి రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహించి ఇలాగ ఈస్ట్ వైపుగా వెళ్ళి మరి హుగ్లీ అనే నదిలో కలుస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇందాక కోసి నది అని చెప్పామా, కోసి నది ఇక్కడ హిమాలయాస్లో ప్రవహించి దీని గుండా ప్రవహించి ఇలాగా సి షేప్డ్, చూస్తున్నారా, సి షేప్ని ఫామ్ చేసి గంగా నదిలో కలుస్తుంది. మరి దామోదర్ నది ఇక్కడ చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఇక్కడ ఆరిజినేట్ అయ్యి ఈ విధంగా ప్రవహించి హుగ్లీ నదిలో కలుస్తుంది. హుగ్లీ నది అనేది గంగా నది యొక్క డిస్ట్రిబ్యూటరీ, రైట్. ఇప్పుడు దీనికి సంబంధించి చూడండి. సో కలుస్తుంది, ఇది భగీరథి హుగ్లీ అనే సిస్టమ్ని కలుస్తుంది. దీన్ని సారో ఆఫ్ బెంగాల్ అని పిలుస్తాం దామోదర్ రివర్ని. దాన్ని తగ్గించడం, ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి, సో దాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే దాని కింద వివిధ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని దీని మీద బిల్డ్ చేయడం జరిగింది. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్తో పాటు వివిధ రకాల మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ మనకి చోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేటటువంటి దాన్ని ఇండియాలో మినరల్ బెల్ట్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాము. సో ఆ కంటెక్స్లో రుర్ ఆఫ్ ఇండియా, రుర్ అంటాం. మనకి యూరప్లో ఎలాగైతే రుర్ అనే ప్రాంతం అనేటటువంటిది మినరల్స్కి వీటికి ఫేమస్సో ఆ విధంగా ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ నుంచి అది రుర్ అని పిలుస్తాం అన్నమాట. రుర్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటామంటే అంత హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉంది ఈ దామోదర్ వ్యాలీ ప్రాంతానికి. హుగ్లీ రివర్కి ఇది కలుస్తుంది అన్నమాట. హుగ్లీ రివర్లో ఇది కలుస్తుంది. ఇవి మరి మన యొక్క గంగా నది యొక్క డిస్ట్రిబ్యూటరీస్. సరే, మరి మన యొక్క గంగా నది మీద ఉండేటటువంటి నేషనల్ వాటర్వే అనేటటువంటి దాన్ని నేషనల్ వాటర్వే 1 అని పిలుస్తాము. వారణాసి నుంచి ఇక్కడ కోల్కతా హుగ్లీ వరకు మనకి నేషనల్ వాటర్వే 1 అనేటటువంటిది యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది. సో దీన్ని నేషనల్ వాటర్వే 1 అని పిలుస్తాం. ఇక్కడ జల్ వికాస్ మార్గ్ ప్రాజెక్ట్ అని కూడా దీన్ని పిలుస్తాం. వరల్డ్ బ్యాంక్ అనేది ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ అనేటటువంటిది అందించడం జరిగింది. నేషనల్ వాటర్వే 1 ఏ పర్టికులర్ రివర్ మీద ఉంది? గంగా నది మరియు దాని యొక్క ట్రిబ్యూటరీస్. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక హుగ్లీ అవుతుంది కదా, ఇది భగీరథి హుగ్లీ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఉంది. ఒకసారి ఇక్కడ గమనించండి. సో ఇది హుగ్లీగా ఇలా విడిపోయింది. దామోదర నది లాస్ట్లో ఇక్కడ కలుస్తుంది. సరే, ఇటు గంగా నది అనేటటువంటి ఇక్కడి నుంచి ఇలాగా లోపలికి ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఇది లోపలికి ప్రవహిస్తుందో అప్పుడు దాన్ని పద్మ అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర రివర్ ఇలా వస్తుంది. బ్రహ్మపుత్ర రివర్ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత తీస్తా అనేది కలుస్తుంది. కలిసిన తర్వాత దాన్ని జమున అని పిలుస్తారు. ఈ జమున నది ఈ రెండు కలిసిందా పద్మ అని పిలుస్తారు. ఎప్పుడైతే ఈ మేఘ్నా అనే రివర్ కలుస్తుందో అప్పుడు మళ్ళీ అది కంప్లీట్గా మేఘ్నా అని పిలుస్తుంది. అది బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అయ్యేటప్పటికి దాన్ని మేఘ్నా రివర్ అని చెప్తాము. సో గంగా బ్రహ్మపుత్ర రివర్స్ యొక్క ఈ డెల్టా ఉందా, ఈ డెల్టా ప్రాంతాన్ని మనము సుందర్బన్ డెల్టా అని పిలుస్తాము. సుందర్బన్ డెల్టా బయోస్ఫియర్ రిజర్వ్, నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ కూడా ఉంది ఇండియాలో. ఇది ఇండియాలో ఉన్న ప్రాంతం. మిగిలింది 1/3 మాత్రమే ఇండియాలో ఉంది, మిగిలిందంతా కూడా మనకి బంగ్లాదేశ్లో ఉంది. సరే, గంగా రివర్ గురించి అయితే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ రివర్ సిస్టమ్ చూద్దాం. ఇది కూడా హిమాలయన్ రివర్ సిస్టమే. ఇప్పటివరకు మనం ఇండస్ రివర్ సిస్టమ్, గంగా రివర్ సిస్టమ్ రెండు కూడా హిమాలయన్ రివర్ సిస్టమ్సే. ఇది మూడవది బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ఇది కూడా మనకి హిమాలయన్ రివర్ సిస్టమే. బ్రహ్మపుత్ర రివర్ అనేటటువంటి దాన్ని సాంగ్పో అని పిలుస్తారు టిబెట్లో. ఇప్పుడు టిబెట్ అటోనామస్ రీజన్ అన్నది చైనా కింద ఉంది కాబట్టి చైనాలో రివర్ ఆరిజినేట్ అవుతుంది అని చెప్తాము. సరే, ఇది చెముంద్యాంగ్ అనేటటువంటి గ్లేషియర్, కైలాస పర్వతాలు అంటాం. సో ఈ కైలాస పర్వతాల నుంచేనా మరి మన యొక్క ఇండస్ రివర్ ఇవి ఆరిజినేట్ అయ్యేది కూడా. సో కైలాస్ రేంజ్ ఇది మరియం లా అనేటటువంటి పాస్ని సపరేట్ చేసుకుంటూ మానస్ సరోవర్ లేక్ని
మరియు కైలాష్ రేంజ్ని వీటిని సపరేట్స్ చేసుకుంటూ ఇది ఫామ్ అవుతుంది. ఇండియాలో ఇది ఈ 2,40,40,000 స్క్వేర్ కిలోమీటర్స్ రివర్ బేసిన్ అనేటటువంటిది ఉంది. దీని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏంటి? సుబర్ణశ్రీ, కెమెంగ్, ధనశ్రీ, దిహాంగ్, లోహిత్, తీస్తా, తోర్సా, మానస్, బుహ్రీ దిహాంగ్ ఇవన్నీ దీని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీగా చెప్పచ్చు. ఇది టిబెట్, ఇండియా, బంగ్లాదేశ్ మూడిటి గుండా ప్రవహిస్తూ వరల్డ్లోనే లార్జెస్ట్ డెల్టాని ఫామ్ చేస్తుంది. గంగా సుందర్బన్ డెల్టా అని మనం చెప్తాము. గంగా నదితో బ్రహ్మపుత్ర నది కలిసినప్పుడు ఫామ్ అయ్యే డెల్టానే సుందర్బన్ డెల్టా అని పిలుస్తాము. ఈ బ్రహ్మపుత్ర నది అనేటటువంటిది అరుణాచల్ ప్రదేశ్ గుండా ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి అస్సాంలోకి, అస్సాం ప్లెయిన్స్లోకి వస్తుంది. అక్కడ ఫామ్ అయ్యే ఐలాండ్ పేరే మజూలీ అనేటటువంటి ఐలాండ్. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్గా మనం చెప్తాము. ఇది ఇంపార్టెంట్ రివరైన్ ఐలాండ్. ఇక్కడ వైష్ణవిజం, శంకరాచార్య, అస్సాంకి సంబంధించిన శంకరాచార్య ప్రపోజ్ చేసినటువంటి వైష్ణవిజం ఈ పర్టికులర్ ఐలాండ్లో చాలా ఫేమస్ అన్నమాట. సరే, మరి బ్రహ్మపుత్ర నది యొక్క పాత ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఇది శాంగ్పో అని పిలుస్తాం. ట్రాన్స్ హిమాలయాస్ గుండా ఇలా చక్కగా ఫ్లో అవుతుంది. ఇక్కడ నమ్చా బర్వా అనే పర్వతం ఇక్కడ రాగానే దాని చుట్టూ తిరిగి ఇలాగా ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో దాన్ని సియాంగ్ అని పిలుస్తాం. సియాంగ్ రివర్ అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి దిహాంగ్ రివర్ అనేటటువంటి దాంతో కలుస్తుంది. లోహిత్ అనేటటువంటి ఇంకొక మేజర్ ట్రిబ్యూటరీ దీంతో కలుస్తుంది. కలిసిన తర్వాత బురీ దిహాంగ్ అని పిలుస్తారు. సో ఇది ఇలాగా ఎప్పుడైతే అస్సాంలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు దాన్ని బ్రహ్మపుత్ర అని పిలుస్తాం. బ్రహ్మపుత్ర ఇక్కడ వివిధ రకాల రివరైన్ ఐలాండ్స్ని ఏర్పరుస్తుంది. ఇది ఇలాగా ముందుకు ప్రవహిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్లో సుబర్ణశ్రీ అని, జై బారెల్ అని, మనస్ అనేటటువంటి ట్రిబ్యూటరీ ఇలాగ వస్తాయి. రైట్, ఇక్కడ మనస్ అనే ట్రిబ్యూటరీ, ఇలాగ చిన్న చిన్న ట్రిబ్యూటరీస్. ఇది తీస్తా అనేటటువంటిది ఎప్పుడైతే ఇది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు తీస్తా రివర్ వచ్చి ఇక్కడ కలుస్తుంది. బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బ్రహ్మపుత్ర రివర్కి గంగా రివర్ అనేది యాడ్ అవుతుంది. అది పద్మ అనే రివర్గా ఫామ్ అవుతుంది. మేఘన అనే తర్వాత యాడ్ అవుతుంది. మేఘన అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, సుబర్ణశ్రీ రివర్ అనేటటువంటిది ఎక్కడైతే యాడ్ అవుతుందో అక్కడ మనకి మజూలీ ఐలాండ్ అనేటటువంటిది ఉంది. ఇది లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్. ఇది ఒక డిస్ట్రిక్ట్ కూడా. అస్సాంలో మజూలీ ఐలాండ్ అనేటటువంటిది ఒక డిస్ట్రిక్ట్ కూడా. సో అంత హ్యూజ్ ఐలాండ్ అన్నమాట అది. మరి తీస్తా రివర్ అనే దానికి సంబంధించి మనకి న్యూస్లో ఉంది. ఎందుకని ఒకసారి చూడండి. తీస్తా రివర్ అనేటటువంటిది హిమాలయాస్లో ఆరిజినేట్ అయి సిక్కిం గుండా ప్రవహించి వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహించి ఇలాగా వచ్చి బ్రహ్మపుత్ర నదిలో ఎక్కడ కలుస్తుంది? బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత కలుస్తుంది. అయితే ఇక్కడ తీస్తా నది మీద ఇక్కడ డ్యామ్ని నిర్మాణం చేసి ఈ వాటర్ని మేమే వాడుకోవాలి అని చెప్పేసి ఇదంతా వెస్ట్ బెంగాల్ వాళ్ళు, లేదు మాకు డిస్ట్రిబ్యూట్ చేయాలి, మాకు ఎక్కువ డిస్ట్రిబ్యూట్ కావాలి అని చెప్పేసి బంగ్లాదేశ్. అంటే ఏ విధంగా ఎంతెంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్న దగ్గర కాన్ఫ్లిక్ట్ అన్నమాట. సో తీస్తా రివర్ అనేటటువంటి బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ అని చెప్తాము. అది బ్రహ్మపుత్ర రివర్ ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఎంటర్ అవుతుందో దాన్ని జమునా అని పిలుస్తారు. జమునా నదికి ట్రిబ్యూటరీ అని చెప్తాము. సిక్కింలో ఇది ఆరిజినేట్ అవుతుంది. చొతాంగ్ అన్న ప్లేస్లో వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఇది ఈ పార్ట్ ఆఫ్ రివర్ బేసిన్, ఈ తీస్తా రివర్ బేసిన్ కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్లో ఉంది. కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్ సిక్కిం దాంట్లో ఉంది. ఒరిజినల్లీ ఈ రివర్ అనేటటువంటిది సౌత్ వర్డ్గా ఎంటర్ అయి పద్మా రివర్లో కలుస్తుంది. ఈ తీస్తా బ్యారేజ్ అనేటటువంటిది ఇరిగేషన్కి ఈ పర్టికులర్ వీటన్నిటికీ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దాన్ని ఎవరు ఎంత షేర్ చేసుకోవాలి అన్నదే తీస్తా రివర్కి సంబంధించిన డిస్ప్యూట్ అన్నమాట. ఇక్కడ చూడండి, తీస్తా రివర్కి సంబంధించిన డిస్ప్యూట్ అడ్హాక్గా 1983లో అగ్రిమెంట్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఫైనల్ అగ్రిమెంట్ చేసుకోవడానికి మనకి వెస్ట్ బెంగాల్ ఒప్పుకోవట్లేదు. ఫైనల్ అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీగా ఉండి మరి ఒప్పుకోవట్లేదు. రైట్, ఎందుకంటే ఇక్కడున్న ప్రాంతాలు మనకి సిక్కిం నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఈ ఏరియాస్కి తక్కువ వాటర్ అవైలబిలిటీ.
సో అక్కడ మాకు ఉండాలి కదా అని వాళ్ళు చెప్తారనమాట. ఆ విధంగా రివర్ డిస్ప్యూట్ అనేటటువంటిది ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో నడుస్తున్నది ఏది అంటే, ఇంతకుముందు గంగా ఉండేది, గంగా రివర్ డిస్ప్యూట్ ఫరక్కా బ్యారేజ్ అనే దాని దగ్గర. సో అది రిజాల్వ్ చేసుకున్నాము. పెండింగ్లో ఉన్నది ఈ తీస్తా రివర్ డిస్ప్యూట్ అనమాట. సరే, అది మరి మన బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ఇప్పటివరకు మనం ఇండస్ రివర్ సిస్టమ్, గంగా రివర్ సిస్టమ్, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు పెనిన్సులార్ రివర్స్, పీఠభూమి ప్రాంతాలు, పెనిన్సులార్ ద్వీపకల్ప ప్రాంతాలు, దానికి సంబంధించిన రివర్ సిస్టమ్స్. మేజర్ రివర్స్గా ఏమేమి ఉన్నాయి? నర్మదా రివర్ అనేటటువంటిది ఉంది, తపతి అనేటటువంటి రివర్, ఇక్కడేమో గోదావరి దాని యొక్క ట్రిబ్యూటరీస్, కృష్ణా నది దాని యొక్క ట్రిబ్యూటరీస్, పెన్నేరు నది, కావేరి అనేటటువంటి నది, ఇక్కడ మహానది, బ్రాహ్మణి అనేటటువంటి నది, ఇవన్నీ కూడా పెనిన్సులార్ రివర్స్ కింద చెప్తాం. అవి కాకుండా మనకి ఇటు సైడ్ మనకి కొన్ని చిన్న రివర్స్ అనేటటువంటివి వెస్ట్రన్ ఘాట్స్ నుంచి వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యే రివర్స్ కొన్ని ఉన్నాయి, రైట్? అవేంటో మనం ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ గోదావరి నది. గోదావరి అనేటటువంటి నది నాసిక్ అనేటటువంటి జిల్లాలో ఇక్కడ మనకు ఆరిజినేట్ అవుతుంది. గోదావరి అనేటటువంటిది మహారాష్ట్రలో 1465 కిలోమీటర్స్ ఇది ప్రవహిస్తుంది. 3.13 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ రివర్ బేసిన్ అనేటటువంటిది దీనికి ఉంది. సో దీన్ని మనము దక్షిణ గంగా, వృద్ధ గంగా అని కూడా పిలుస్తాం. దక్షిణ గంగా అంటే సౌత్ ఇండియాలో గంగా నదికి ఏ విధంగా ప్రాముఖ్యత ఉందో దీనికి అంత ఉన్నట్టు అనమాట. వృద్ధ గంగా అని ఎందుకంటాం? గంగా నది కంటే ఓల్డెస్ట్ రివర్ మన గోదావరి అనేటటువంటిది. చూడాలి, దీనికి ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఉపనదులు చూడండి. ప్రవర అనేటటువంటిది, ఇంద్రావతి, గమనించాలి, ఇంద్రావతి, పెన్గంగా, వార్ధా, ధార్నా, వాయిన్గంగా, రైట్? ఈ మంజీరా, ఇవన్నీ దాని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. శబరి రివర్ అనేటటువంటిది ఇగో ఇక్కడ ఒడిస్సా నుంచి వస్తుంది. శబరి రివర్, ఇవన్నీ దీని యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్. కాళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ దేని మీద వస్తున్నాయి ఇప్పుడు, రైట్? దేని మీద? గోదావరి మీదే. గోదావరి అనేటటువంటిది ధవళేశ్వరం, రాజమండ్రి అని మనం చెప్తాం. సో రాజమండ్రి బ్రిడ్జ్ లేదా ధవళేశ్వరం బ్రిడ్జ్ అంటారు. సో అక్కడ దాని మీద ఆనకట్ట ఉంది. లాస్ట్ అది డిస్ట్రిబ్యూటరీస్గా విడిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని కూడా దాన్ని మనం పిలుస్తూ ఉంటాం. ధవళేశ్వరం దగ్గర ఇది కలుస్తుంది. సో గోదావరి రివర్, దాని యొక్క ట్రిబ్యూటరీస్ చూడండి. గోదావరి రివర్ మీద నిజాం సాగర్ అనే ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ అనే ప్రాజెక్టు ఉన్నాయి. వాటికి అడిషనల్గా ఇప్పుడు మనకి వివిధ ప్రాజెక్ట్స్, పోలవరం కానీ ఇవన్నీ కూడా మనకి వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నమాట, రైట్? ఇక్కడ చూడండి, చిన్న చిన్న ట్రిబ్యూటరీస్లో కన్హాన్ అనేది, పెంచ్ అనేవి. ఈ కన్హా టైగర్ రిజర్వ్, కన్హా నేషనల్ పార్క్, పెంచ్ టైగర్ రిజర్వ్, పెంచ్ నేషనల్ పార్క్, ఇవి గుర్తున్నాయా? నేషనల్ పార్క్ అవి చదువుకుంటాం. సో ఈ రివర్స్ ఫ్లో అయ్యే చోట ఇవన్నీ ఉన్నాయి, ఇంపార్టెంట్. వాయిన్గంగా, పెన్గంగా, వార్ధా, మంజీరా, ప్రవర, ధార్నా, ఇవన్నీ కూడా దానికి ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఉపనదులుగా మనం చెప్పుకోవచ్చు. గోదావరి యొక్క ఉపనదులుగా చెప్పచ్చు. సో ఒకసారి ఇక్కడ చూడండి, శబరి రివర్, మాన్యార్ రివర్, ఇంద్రావతి రివర్, వాయిన్గంగా, వార్ధా, పూర్ణా రివర్, మంజీరా రివర్, ఇవి మేజర్గా గోదావరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రివర్ బేసిన్స్. నాసిక్ దగ్గర ఉండే త్రయంబకం అనే ప్లేస్ దగ్గర ఇది ఆరిజినేట్ అవుతుంది. రాజమండ్రి, ఇక్కడ ఇది పాయలుగా విడిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. మరి పెనిన్సులార్ రివర్లో రెండవ అతిపెద్ద రివర్ కృష్ణా రివర్. ఇది మహాబలేశ్వర్ అనేటటువంటి ప్రాంతం దగ్గర ఆరిజినేట్ అవుతుంది. మహాబలేశ్వర్ అన్న దగ్గర ఆరిజినేట్ అవుతుంది, సహ్యాద్రి హిల్స్లో. దీనికి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ కోయినా అని, తుంగభద్ర, భీమా అనేవి. ఇక్కడ చూడండి, భీమా, ఇది ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, వార్ధ, వేదావతి, ఇది భీమా. ఇవన్నీ కూడా దీనికి ఉండేటటువంటి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. దీని మీద మేజర్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ అని, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని, ఇవి మేజర్గా కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. ఇది మరి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ అనేటటువంటిది విజయవాడ ఇక్కడ ఉంటుంది, అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది.
ఇలా కృష్ణా రివర్ యొక్క బేసిన్ అనేటటువంటిది ఉంది. దానికి ఉండేటటువంటి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏంటి, దాని మీద ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. రైట్. సో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ కావేరీ రివర్. ఇది కర్ణాటకలోని బ్రహ్మగిరి హిల్స్ అన్న దగ్గర ఆరిజినేట్ అవుతుంది. సో ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ రెండింటి ద్వారాను వర్షపాతాన్ని రిసీవ్ చేసుకునే రివర్ ఏదైనా ఉంది మేజర్ రివర్ అంటే అది మన కావేరీ రివరే. ఇది ఇటు సైడ్ వెస్ట్రన్ ఘాట్స్కి ఇటు సైడ్ ఉన్నప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల తమిళనాడు, రాయలసీమ ప్రాంతాలు నార్త్ ఈస్ట్ మాన్సూన్ అప్పుడు కూడా వాటర్ని రిసీవ్ చేసుకుంటాయి. సో ఆ కంటెక్స్లో చూస్తే రెండింటి నుంచి వాటర్ని రిసీవ్ చేసుకుంటుంది. కావేరీ రివర్ యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్ చూడాలి. కాబిని, అర్కావతి, సువర్ణవతి, నొయ్యల్, భవానీ, అమరావతి ఇవన్నీ దానికి ఉండే మేజర్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. దాని మీద కృష్ణరాజసాగర్ డ్యామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కృష్ణరాజసాగర్ డ్యామ్ అని, హేమావతి డ్యామ్ అని వీటిని నిర్మించారు. మెట్టూరు డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది. సో ఇది తమిళనాడు, కర్ణాటక మధ్య ఇంపార్టెంట్. తమిళనాడు, కర్ణాటకకి బాగా కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి రివర్ అన్నమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ దీనికి రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. చూడండి, మరి ఈ పర్టికులర్ రివర్ యొక్క వాటర్ని అటు కర్ణాటక, ఇటు కేరళ, ఇటు తమిళనాడు, ఇటు పుదుచ్చేరి ఈ 4 డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. వివిధ రకాల డ్యామ్స్ ఆల్రెడీ ఉన్నాయి. హేమావతి డ్యామ్ అని, కృష్ణరాజసాగర్ డ్యామ్ అని, హారంగి డ్యామ్ అని, కాబిని అని ఇలాగా ఉన్నాయన్నమాట. ఇవి బే ఆఫ్ బెంగాల్లో ప్రవహిస్తుంది. పోంపూర్ అనేటటువంటి ప్రాంతం గుండా ఇది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. మేజర్ రిజర్వాయర్స్ ఉన్నాయి. వాటిలో ఎప్పుడైనా అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అంటారు. సో అప్ స్ట్రీమ్ రివర్స్కి వాటికి ఎక్కువ, అప్ స్ట్రీమ్ ఏరియాస్కి ఎక్కువ వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు ఎంత వాటర్ ఏంటి అని, మిగిలిన వాళ్ళు చేయలేరు. అయితే దీనికి సంబంధించి డిస్ప్యూట్ వచ్చింది. చాలా సంవత్సరాలుగా డిస్ప్యూట్లో ఉండగా 2018లో ఆ డిస్ప్యూట్ని సాల్వ్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారం తమిళనాడు, కర్ణాటక వాటి మధ్య ఎంతెంత డిస్ట్రిబ్యూట్ జరగాలి, కర్ణాటక నుంచి తమిళనాడుకు వచ్చేటటువంటి అలికేషన్స్ తగ్గిస్తూ సో దాన్ని మార్చడం జరిగింది. కేరళకి ఎంత, పుదుచ్చేరికి ఎంత, వాటిని మార్చడం జరిగి ఫైనల్ వర్డిక్ట్ ఇది అన్నట్టుగా కావేరీ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయించడం జరిగింది. చూడండి, కొడగు డిస్ట్రిక్ట్కి సంబంధించి తల కావేరి ఇదొక ఇంపార్టెంట్ గోకర్ణ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ రివర్ నర్మదా రివర్. నర్మదా రివర్ అనేటటువంటిది ఇండియాలో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో లార్జెస్ట్ రివర్గా చెప్పచ్చు. అమరకంటక్, మధ్యప్రదేశ్లోని అమరకంటక్ అనేటటువంటి ప్రదేశంలో ఇది ఆరిజినేట్ అవుతుంది. ఆరిజినేట్ అయ్యి రిఫ్ట్ వ్యాలీ గుండా ఇది ప్రవహిస్తుంది. రిఫ్ట్ వ్యాలీ గుండా ఇది ప్రవహిస్తూ వెళ్తుంది. దీని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ తవా, బర్హనర్ అనేటటువంటివి దాని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్గా చెప్పుకోవచ్చు. వివిధ డ్యామ్స్ అనేటటువంటివి దీని మీద నిర్మించబడ్డాయి. ఏమేం డ్యామ్స్ ఒకసారి చూడండి. ఇందిరాసాగర్ డ్యామ్ అని చెప్పేసి, ఇక్కడ సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పేసి, మహాలేశ్వర్ డ్యామ్ అని, మహేశ్వర్ డ్యామ్ అని, ఓంకాళేశ్వర్ డ్యామ్ అని ఇలాగా వివిధ రకాల డ్యామ్స్ దీని మీద నిర్మించున్నారు. వాటన్నిటిలో అతిపెద్దది సర్దార్ సరోవర్ డ్యామ్. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అమర్కంటక్ ప్లాట్యూ దగ్గర ఇది ఆరిజినేట్ అయ్యింది. ఇక్కడ చూడాలి, దీని యొక్క ట్రిబ్యూటరీస్కి వచ్చి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో హిరన్ అనేటటువంటిది ఉంది. సో దీనికి మిస్ట్ ఫాల్స్ అనేటటువంటివి జబల్పూర్ అనే ప్రదేశానికి దగ్గరలో ఉన్నాయి. మిస్ట్ ఫాల్స్ అని అంటాం. హిరన్ అనేటటువంటిది ఇదిగో చూస్తున్నారా, హిరన్. దీనికి దగ్గరలో వాటర్ ఫాల్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇది రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహిస్తుంది. దానికి నార్త్ వైపుగా వింధ్యా పర్వతాలు, సౌత్ వైపుగా సాత్పురా అనే పర్వతాలు ఉన్నాయి. అందుకే మీరు చూస్తే ఇందాక గోదావరి వీటికి సంబంధించి ఇలాగా హ్యూజ్గా ఉంది ఫ్యాన్ షేప్లో, కానీ దీనికి ఇలాగా నారోగా ఉంది. మనం అనుకున్న రిఫ్ట్ వ్యాలీకి సంబంధించి ఈస్ట్ ఫ్లోయింగ్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ రిఫ్ట్ వ్యాలీస్ మౌంటైన్స్ మధ్యలో ప్రవహిస్తాయి కాబట్టి లాంగ్గా దాన్ని ప్రవహించే పాత్ ఉన్నా సరే దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియా అనేది నారోగా ఉంటుంది అని కదా. సో అది నర్మదా రివర్. అమర్కంటక్ పీఠభూమి మధ్యప్రదేశ్లో ఇది ఆరిజినేట్ అయ్యి
అటు గుజరాత్ గుండా ప్రవహించి సూరత్ దగ్గరలో ఉన్న గుజరాత్ గుండా ప్రవహించి మన యొక్క అరేబియన్ సీలో కలుస్తుంది. ఒకసారి సర్దార్ సరోవర్ డ్యామ్ గురించి చూద్దాం. ఇది చాలా కాంట్రవర్సీ అయింది. సర్దార్ సరోవర్ డ్యామ్ మనం ఏమన్నాం, అమరకంటక్ పీఠభూమి ఇక్కడ ఆరిజినేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యి నర్మదా రివర్ అనేటువంటిది ఫ్లో అయ్యి వివిధ డ్యామ్స్ అనేవి ఉన్నాయి. సో ఇలాగా గల్ఫ్ ఆఫ్ క్యాంబే ఇది అరేబియన్ సీలోకి ఎంటర్ అవుతుంది అనుకున్నాం. దాని మీద ఏమేమి డ్యామ్స్ ఉన్నాయి చూడండి. తవా డ్యామ్ అనేటటువంటిది ఉంది, నర్మదా సాగర్ డ్యాము, ఓంకాళేశ్వర్ డ్యాము, మహేశ్వర్ డ్యాము. ఇది సర్దార్ సరోవర్ డ్యామ్. సర్దార్ సరోవర్ డ్యామ్ అనేటటువంటిది గుజరాత్లో ఉంది, బార్డర్లో ఉంది. కానీ ఆ డ్యామ్ యొక్క రిజర్వాయర్ ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది. అంటే డ్యామ్ ఉండేది గుజరాత్లోనే, సర్దార్ సరోవర్ బార్డర్లో ఉంది. కానీ దాని రిజర్వాయర్ ఎవరిని ముంపుకు గురి చేస్తుంది? మధ్యప్రదేశ్లో ఉండే వాళ్ళని ముంపుకు గురి చేస్తుంది. అందువల్ల అది ఇష్యూ అనమాట. నర్మదా అనేటటువంటిది లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివరు అమర్కంటక్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. 5th లార్జెస్ట్ రివర్గా చెప్తాము. గుజరాత్లో లార్జెస్ట్ రివర్. ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్ర ఎందుకండి? దాని యొక్క ట్రిబ్యూటరీస్ మహారాష్ట్ర గుండా ప్రవహిస్తాయి కాబట్టి. సరే, సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది వరల్డ్లోనే 2nd బిగ్గెస్ట్ కాంక్రీట్ డ్యామ్. అమెరికాలోని గ్రాండ్ కౌలీ అనేటటువంటి ఈ డ్యామ్ తర్వాత గ్రావిటీ డ్యామ్స్లో 2nd బిగ్గెస్ట్ డ్యామ్ ఇది. ఇది మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ స్టేట్స్కి ఇలా కెనాల్స్ గుండా మరి వాటర్ని సప్లై చేస్తుంది, ఇరిగేషన్కి ఎలక్ట్రిసిటీని ఇస్తుంది. 4 రాష్ట్రాలు కంబైన్డ్గా ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేశారు. కానీ అక్కడ ఉండే వాళ్ళ రీహాబిలిటేషన్ ఇవి కాంట్రవర్సీ అయినవన్నమాట. సర్దార్ సరోవర్ డ్యామ్, నర్మదా బచావో ఆందోళన అనేది ఐడియా ఉందా? మేధా పాటేకర్ వీళ్ళందరూ కూడా అన్నమాట. నర్మదా బచావో ఆందోళన ఇవన్నీ కూడా దీని అసోసియేటెడ్గా ఉండేటటువంటి ఇంపార్టెంట్ విషయాలు. ఈ నర్మదా డ్యామ్, నర్మదా నది మీద నిర్మించబడినటువంటి అతిపెద్ద డ్యామ్ ఏది అంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ తాపీ డ్యామ్ లేదా తపతీ డ్యామ్ అని పిలుస్తాము. తాపీ లేదా తప్తీ డ్యామ్ అనేటటువంటిది తపతీ అనే రివర్ ఎక్కడ ఫ్లో అవుతుంది? పైన ఇటు నర్మదా ఉంటుంది, కింద తపతీ అనేటటువంటి రివర్. తపతీ అనేటటువంటి రివర్ అనేటటువంటిది సాత్పురా హిల్స్లో బేతుల్ అనేటటువంటి ప్రాంతం. సాత్పురా హిల్స్లోని బేతుల్ అనేటటువంటి ప్రాంతం దగ్గర ఇది ఆరిజినేట్ అవుతుంది. ఈ బేతుల్ ప్రాంతం దగ్గర ఆరిజినేట్ అయి తాపీ అనేటటువంటిది ఇలా ఫ్లో అవుతూ మరి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సూరత్ అనే సిటీ ఒడ్డున ఇది ఉంటుంది. ఈ సూరత్ సిటీకి ఇది ఒడ్డున ఏర్పరుస్తుంది. పూర్ణ అని, వేగర్ అని, గిర్నా అని, బారి, పంజారా ఇవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అయితే బేతుల్, అనువంతి, గంజల్, గోమల్ అనేవి దాని యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటర్. దీన్ని ట్విన్ ఆఫ్ నర్మదా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే నర్మదా పాత్కి ప్యారలల్గా ఇది ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని ట్విన్ ఆఫ్ నర్మదా అని చెప్తాము. నెక్స్ట్ రివర్స్ సబర్మతి. సబర్మతి అనేది ఆరావళి రేంజ్లో ఆరిజినేట్ అవుతుంది. దానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ సబర్మతి అనేటటువంటిది రాజస్థాన్ గుండా ప్రవహించి గుజరాత్లో ఎంటర్ అవుతుంది. గుజరాత్లోని పోర్బందర్ అనే ప్రదేశం దగ్గర అరేబియన్ సీలో కలుస్తుంది. దీనికి కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. హత్మతి అని, సేది అని, వకుల్ అనేవి దీని యొక్క ట్రిబ్యూటరీస్. మరి మాహి అనేటటువంటి నది వింధ్యా రేంజ్లో ఆరిజినేట్ అవుతుంది. ఎంపీ, రాజస్థాన్, గుజరాత్ వీటిలో దీని యొక్క రివర్ బేసిన్ అనేటటువంటిది ఉంటుంది. సబర్మతి, మాహి అనేవి కూడా వెస్ట్ సైడ్ ఫ్లో అవుతాయి. నెక్స్ట్ బ్రాహ్మణి రివర్, ఇది ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది. కోయల్ అని, సంఖ అనేటటువంటి రివర్స్ రూర్కెలా అనే ప్రదేశం దగ్గర మర్జ్ అవుతాయి. అప్పుడు ఫామ్ అయ్యే రివరే బ్రాహ్మణి అనేటటువంటి రివరు. చోటా నాగ్పూర్ ప్లాట్యూ దీనికి నార్త్ వైపున ఉంటుంది. వెస్ట్ అండ్ సౌత్ వైపున మహానది బేసిన్, ఈస్ట్ వైపున బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఇది ఒడిస్సా కోస్ట్ కెనాల్, దీన్నే నేషనల్ వాటర్వే 5 అంటాం. నేషనల్ వాటర్వే 5 అనేటటువంటిది బ్రాహ్మణి నది ఇలా ప్రవహిస్తూ ఉంటే ఇది మహానది. సో వీటిని ఇలా కలుపుతూ తీర ప్రాంతాల్లో ఉన్న వివిధ లేక్స్ని, నదుల్ని కలుపుతూ నేషనల్ వాటర్వే 5, దాన్నే ఒడిస్సా కోస్ట్ కెనాల్ అని పిలుస్తారు, అది ఉంది. సో ఈ బ్రాహ్మణి అనేటటువంటి నది అక్కడ ఉన్నటువంటి మినరల్ ఇండస్ట్రీస్ వాటన్నిటికీ వాటర్ సప్లైని కల్పిస్తుంది. గమనించాలి. కోయల్ ఇవన్నీ కూడా
చోటా నాగ్పూర్ ప్లాట్యూ దీనికి నార్త్ వైపున ఉంటుంది. మినరల్ వెల్త్ ఎక్కువగా ఈ నది దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ మహానది రివర్, ఇందాకే అనుకున్నాం మహానది. సో ఇటు పైనగా బ్రాహ్మణి అనేటటువంటి నది ఉంటుంది, ఇది మహానది. మహానది అనేటటువంటి రివర్ బస్తర్ హిల్స్, ఛత్తీస్గఢ్లోని బస్తర్ హిల్స్ అన్న దాంట్లో ఆరిజినేట్ అవుతుంది. అమర్కంటక్కి సౌత్ వైపున, అమర్కంటక్ పీఠభూమికి సౌత్ వైపున. ఇది థర్డ్ లార్జెస్ట్ రివర్ సిస్టమ్గా చెప్పచ్చు. గోదావరి కృష్ణా రివర్స్ తర్వాత పెనిన్సులార్ బ్లాక్లో థర్డ్ లార్జెస్ట్. దీని యొక్క ట్రిబ్యూటరీస్ చూడండి, సియోనాథ్ అని, ఓంగ్ అని, టెల్ అని, హస్దో అని, మంద్ అని, ఇబ్, ఇవన్నీ కూడా దీని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. చిల్కా లేక్ అనేది దీని యొక్క వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటరీస్ ఫామ్ చేస్తాయి. చిల్కా లేక్ అనేటటువంటి ఇంపార్టెంట్ రామ్సార్ వెట్లైన్. దాని లోపల నల్బనా అనే ఐలాండ్ ఉంటుంది, అందుకే నల్బనా బర్డ్ శాంక్చురీగా దాన్ని డిక్లేర్ చేస్తాం. ఇవన్నీ గుర్తెచ్చుకోండి. సో ఆ విధంగా మహానది అనేటటువంటి నది వెళ్ళి ఇక్కడ కలుస్తుంది. భువనేశ్వర్ అనేటటువంటి సిటీ ఆ నది ఒడ్డునే ఉంది. హీరాకుడ్ డ్యామ్ అనేటటువంటిది ఇండియాలో లార్జెస్ట్ డ్యామ్, అది దీని మీదనే నిర్మించడం జరిగింది. హీరాకుడ్ అనేటటువంటి డ్యాము ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. పూరి అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సైట్, అది కూడా ఈ నది ఒడ్డున డిస్ట్రిబ్యూటరీ దగ్గర ఉంటుంది. అలా మహానది అనేది ఒడిస్సా యొక్క లైఫ్ లైన్గా పేర్కొంటారు. నెక్స్ట్ పెన్నేరు నది అనేటటువంటిది నందిదుర్గ్ రేంజ్లోని చెన్నకేశవ హిల్స్లో ఆరిజినేట్ అయి చిక్కబల్లాపుర డిస్ట్రిక్ట్ గుండా ఏపీలోకి ఎంటర్ అవుతుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ దీని యొక్క రివర్ బేసిన్ని షేర్ చేసుకుంటాయి. జయమంగలి అని, కుండూరు అని, చిత్రావతి, పాపాగ్ని, చిత్రావతి, కుండూరు, ఇవి సగిలేరు, ఇవి దీని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ. సోమశిల డ్యామ్ అనేటటువంటిది దీని మీద నిర్మించబడి ఉంది. పెన్నేర్ అనే నది మీద సోమశిల డ్యామ్ అనేది నిర్మించబడి ఉంది. పెరియార్ డ్యామ్ ఆర్ పెరియార్ రిజర్వాయర్, పెరియార్ రివర్. అసలు పెరియార్ అనేది మనకి లాస్ట్ 2-3 ఇయర్స్గా చాలా న్యూస్లో ఉంది. ఆ కంటెక్స్లో మనం చూస్తే వెస్ట్రన్ ఘాట్స్లోని శివగిరి హిల్స్లో ఇది ఆరిజినేట్ అయింది. ఇది పెరియార్ నేషనల్ పార్క్ గుండా ప్రవహిస్తుంది. కేరళలోనే లాంగెస్ట్ రివర్. పెరియార్ నేషనల్ పార్క్ గుండా వెళ్తుంది. ముల్లార్ అని, ముత్తురాజుపా అని, ఇలా కొన్ని దీని యొక్క ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. దీని మీద ముళ్ళ పెరియార్ డ్యామ్ అనేటటువంటిది, పెరియార్ డ్యామ్, ముళ్ళ పెరియార్ డ్యామ్ అనేటటువంటివి దీని మీద ఆరిజినేట్ అయి ఉన్నాయి. ముళ్ళయార్ పెరియార్ రివర్స్ కలిసే చోట ముళ్ళ పెరియార్ డ్యామ్ అనేటటువంటిది ఉంది. అది కేరళ మరియు తమిళనాడు మధ్యలో కాంట్రవర్సీ ఉంది. అది ఎందుకు కాంట్రవర్సీ ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారా, పెరియార్ అనే రివర్ వెళ్ళేసి ఇలాగా సముద్రంలో కలుస్తుంది అరేబియన్ సీలో. చూడండి, ముళ్ళ పెరియార్ డ్యామ్. సో ఇక్కడ పెరియార్ డ్యామ్, ముల్లార్ డ్యామ్ కలిసే చోట ఇక్కడ ఉన్నటువంటి పెరియార్ లేక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వాటర్ని, ఆ డ్యామ్ నుంచి వాటర్ని తరలించి వాయిగాయ్ డ్యామ్ దీనికి చేర్చి అక్కడి నుంచి పెరియార్ కెనాల్ గుండా వాయిగాయ్ రివర్లోకి తీసుకెళ్ళాలి తమిళనాడులోకి. అది ప్లాన్ అన్నమాట. ఆల్రెడీ 123 సంవత్సరాలుగా ముళ్ళ పెరియార్ డ్యామ్ అనేది వర్క్ అవుతూ ఉంది. దాని యొక్క హైట్ అనేది 53.6 మీటర్లు, లెంగ్త్ 365 మీటర్స్ అన్నమాట. దీని హైట్ పెంచాలి అని తమిళనాడు, లేదు పెంచడం సేఫ్ కాదు అనేటటువంటిది కేరళ చెప్తున్నటువంటిది. బ్రిటిష్ వాళ్ళ టైంలో అప్పుడున్న మద్రాస్ ప్రెసిడెన్సీ మరియు ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్స్ మధ్యలో 999 సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు. అంటే ఈ డ్యామ్ ఉండేటటువంటిది కేరళలో, దానికి డబ్బులు కట్టి మెయింటైన్ చేసుకోవడం, అదంతా వాటర్ వాడుకోవడం, అదంతా చేసేది మాత్రం ఎవరు? తమిళనాడు. కేరళ ఏమంటుంది, ఒకవేళ సడన్గా ఆ డ్యామ్ అనేటటువంటిది బర్స్ట్ అయితే లో లయింగ్ ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి, వీళ్ళు కదా మా వాళ్ళు కదా చనిపోతారు అని అంటుంది. ఇక్కడ రూల్ కర్వ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ టర్మ్. రూల్ కర్వ్ అంటే ఏంటంటే స్టోరేజ్ లెవెల్స్లో ఫ్లక్చువేషన్ ఎంత వచ్చింది, ఏ విధంగా గేట్స్ని ఓపెన్ చేయాలి, ఏ షెడ్యూల్ ప్రకారం ఏ టైంలో ఓపెన్ చేయాలి, ఆ రూల్ కర్వ్ అన్నది ప్రతి డ్యామ్కి ఉండాలి. కానీ ఈ ముళ్ళ పెరియార్ డ్యామ్కి సంబంధించి కేరళ, కర్ణాటక రెండు అగ్రీగా అవ్వకపోవడంతో అది లేదు. సో అందుకని తమిళనాడేమో వాళ్ళు ఒప్పుకోవట్లేదు చూడు అని, కేరళనేమో అది పాతదైపోయింది, అది బర్స్ట్ అవుతే ఎలాగా అని, లేదు మేము సేఫ్టీ ఆడిట్ చేయించాము అది బాగానే ఉందని తమిళనాడు. అలాగా ముళ్ళ పెరియార్ డ్యామ్కి సంబంధించి కాంట్రవర్సీ అనేటటువంటిది ఉంది.
నెక్స్ట్ వాయిగాయ్ అనేటటువంటి రివర్ గమనించాలి. వాయిగాయ్ అనేటటువంటి రివర్ ఇలా ప్రవహించి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. పాక్ స్ట్రైట్ దగ్గర ఇది కలుస్తుంది. కావేరీ డెల్టాకి సౌత్ వైపుగా ఉండి వాయిగాయ్ అనేటటువంటిది లాంగెస్ట్ స్ట్రీమ్గా చెప్పుకోవచ్చు. వాయిగాయ్ బేసిన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బేసిన్స్గా చెప్తాము. దాంట్లో వర్షునాడు హిల్స్ అని, అదిపట్టి హిల్స్ అని, కార్డమామ్ హిల్స్ అనేవి దీనికి బౌండరీగా ఉంటాయి. పాక్ స్ట్రైట్ అనేటటువంటి ఈస్ట్ వైపుగా ఉంటాయి. ఇది 7,700 స్క్వేర్ కిలోమీటర్స్ బేసిన్ ఏరియాని ఏర్పరుస్తుంది. సౌత్ సైడ్ తమిళనాడు సౌత్ సైడ్ చాలా హ్యూజ్ బేసిన్ అనేటటువంటిది ఉంది. అయితే అది బేసిన్ ఉన్నందుకు ఇంపార్టెంట్ కాదండి, అదొక ఇంపార్టెంట్ దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. అదేంటి చూడండి, కీలాడి అంటారు. కీజాడి లేదా కీలాడి అంటాం. ఈ వాయిగాయ్ రివర్ యొక్క నది ఒడ్డున ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏ విధమైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో ఇండస్ ప్లెయిన్ ప్రాంతాల్లో, అలాగే ఈ వాయిగాయ్ ప్రాంతాల్లో కూడా అటువంటి కల్చరే ఉంది అన్నట్టుగా మన వాళ్ళు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్లో చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అర్బన్ సెటిల్మెంటో, కీలాడి కూడా అర్బన్ సెటిల్మెంటే. వాయిగాయ్ రివర్ యొక్క నది ఒడ్డున ఉంది. ఇక్కడ స్క్రిప్ట్ కూడా ఇండస్ స్క్రిప్ట్ లాగా ఉండడము, స్కెలిటన్స్ లభించడము, ఆ అర్బన్ ప్లానింగ్ కూడా కొంత ఇండస్ వ్యాలీ లాగే ఉండడం అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ డిస్కవరీ. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇండస్ వ్యాలీ పీపుల్ వచ్చి మైగ్రేట్ అయ్యారా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంకా మన వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. కీలాడి అనేటటువంటిది న్యూస్లో ఉంది కాబట్టి ఇది మనం ఇంపార్టెంట్. వాయిగాయ్ రివర్ అందువల్ల మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి మన ఇండియాలో ఉండే ఇంపార్టెంట్ రివర్ బేసిన్స్, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, వాటి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్లో వచ్చిన విషయాలు. వీటిని ఒకసారి మళ్ళీ క్విక్గా రివిజన్ చేసుకొని ఇంకేవైనా యాడ్ చేయాలి అనుకుంటే ఒకసారి మీ టెక్స్ట్ బుక్స్ వీటి నుంచి యాడ్ చేసుకొని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ముందు పెట్టుకొని చదువుకోవాలి. ఏదైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.